ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ డ్యాం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, ఎగువ శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి కృష్ణమ్మను దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యాం పైన ఉన్నాము. ఈ శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుంది. నిండుకుండలా మారినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరుచుకోవడంతో పాలనూరు కక్కుతూ కృష్ణమ్మ దిగువకు వెళ్ళిపోతా ఉంది. మనం చూసుకోవచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు 312.0450 టీఎంసీలకు గాను ఇప్పటికే 587 అడుగులకు చేరుకుంది. 305 టీఎంసీల నీటి నిల్వ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉంది. కొద్దిసేపటి క్రితం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్లు ఇద్దరు క్రస్ట్ గేట్లను ఎత్తి కృష్ణమ్మని అయితే దిగువకు విడుదల చేయడంతో ఇక్కడి నుంచి పాలరూరులు కక్కుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పులిచింతల వైపు అయితే పరుగులు తీస్తూ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లలో ప్రస్తుతం 12 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. మొత్తంగా చూసుకుంటే గత జూన్ 30 తేదీ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో జూలై 29వ తేదీ వరకే భారీగా వరద రావడంతో క్రస్ట్ గేట్లు అయితే తెరుచుకున్నాయి. దాదాపుగా 2007లో మొదటిసారిగా జూలైలో సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత జూలై నెలలో 29వ తేదీన సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు అయితే తెరుచుకున్న పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మంతో పాటు ఇటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతాంగం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో 2023లో క్రాప్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో 2024లో ఆగస్టు 5వ తేదీన సాగర్ క్రస్ట్ గేట్లు మొదటిసారిగా తెరుచుకున్నాయి. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత జూలై నెలలో 29వ తేదీన సాగర్ ప్రాజెక్టు గేట్లు అయితే తెరుచుకున్నాయి. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టు ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు, ఇప్పుడు తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు అన్ని ప్రాజెక్టులు కూడా క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఇక మిగిలిన దిగువన ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు వైపు అయితే కృష్ణమ్మ పరుగులు పెడతా ఉంది. పాలనూరు కక్కుతూ పులిచింతల వైపు పరుగులు పెడతా ఉంది. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు 175 అడుగులు 45.77 టీఎంసీల నిల్వ కానీ ఇప్పటికే 25 టీఎంసీలు 162 అడుగులకైతే పులిచింతల ప్రాజెక్టు కృష్ణమ్మ చేరుకుంది. ఈ 2 రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండి పులిచింతల ప్రాజెక్టు కూడా గేట్లు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి ఆయకట్టు రైతాంగం కూడా ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకొని బోరు బావుల పైన వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఇప్పుడు సాగర్ క్రస్ట్ గేట్లు తెచ్చుకోవడంతో రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో లిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి.